హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ చెప్తామావా. గాయస్, ఎప్పటిలాగానే ఈసారి కూడా మీ ముందుకి ఒక సరికొత్త ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్ తీసుకురావడం జరిగింది. మన స్టోరీ విన్నాక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. మా పిన్ని అంటే మా అమ్మకి మొదటి చెల్లెలు. వీళ్ళు ఒక టౌన్లో ఉంటున్నారు. వీరు ఒక వీధిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ వారి నిజమైన పేర్లను మార్చడం జరిగింది. చూడు సౌమ్య, ఇప్పుడు మనం ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉంది. అందుకే నేను ఒక వీధిలో ఒక ఇంటిని మాట్లాడాను. అదైతే మనకి మన గారాల పట్టికి బాగా ఉంటుంది అంటున్నాడు సౌజన్య భర్త. అంతలో వారి ముద్దుల ఒక్కగానొక్క కూతురు కీర్తి, పూర్తి పేరు సంకీర్తన. ఇది తన నిజమైన పేరు. తనకి నిండు 5 సంవత్సరాలు కూడా లేవు. చాలా బాగా మాట్లాడుతుంది. నాన్న, మనకి పెద్ద ఇల్లు కావాలి, బాగా ఆడుకోవాలి అంటుంది. అంతలో భార్య, చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఇల్లు మారటం అంటే నా వల్ల కాదండి. మీరు మళ్ళీ పని అని వేరే సిటీకి వెళ్ళిపోతారు. అప్పుడు ఎందుకండి అంటుంది భార్య. తన ఉద్దేశం ఏంటంటే, ఇంటి వద్ద ఉండేది పాప, ఇంకా తనే కదా. ఎలాగో తను వేరే చోటికి పనికి వెళ్తాడు. ఆ వర్క్ అయ్యే వరకు ఉన్న ఆ ఇంటిలోనే ఉందామని అనుకుంటూ ఉంది. కానీ చూడు సౌజన్య, ఇప్పుడు ఆ ఇల్లు దొరకటం మన అదృష్టం అని చెప్పవచ్చు. ఇక ఆ వీధిలో అటువంటి ఇల్లు లేదు. ఇక చేసేది ఏమీ లేక సౌజన్య, ఓకే అండి, అమ్మకు ఫోన్ చేసి చెబుతా రమ్మని అంటుంది. హలో అమ్మా, ఇంటి వద్దకు రా, మీ అల్లుడు కొత్త ఇల్లు చూశాడు, అందుకే అని అంటుంది. ఇక అదే టౌన్లో ఉన్న మా అమ్మమ్మ మా పిన్నివారి ఇంటికి వెళ్తుంది. చూడత్తా, ఇల్లు బాగా ఉంది. రీసెంట్గా కొద్దిగా అడ్వాన్స్ కూడా ఇచ్చా, నువ్వు వస్తే చూడొచ్చు అని ఉన్నాము అంటాడు సౌజన్య భర్త రామ్. ఇక అందరూ కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక రామ్ ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఇంటి ఓనర్ పక్క వీధిలోనే ఉంటాడు. ఇక వీళ్ళు ఆ ఇంటి వద్ద ఉండటం చూసి అక్కడ ఉన్న మహిళలు ఇంకా కొంతమంది ఏదో గుసగుసలాడుతూ ఉన్నారు. ఇది గమనిస్తూ ఉన్నారు వీళ్ళు. అంతలో ఓనర్ కూడా రాని వచ్చాడు. వచ్చారా, ఇటువంటి ఇల్లు మీకు రావటం మీ అదృష్టం అంటూ ఓపెన్ చేశాడు. మొత్తం లోపల చీకటి. ఏదో ఒకలాంటి సౌండ్ వినబడింది వారికి. ఏంటండి ఆ సౌండ్ అంది సౌజన్య. అమ్మా, అది పక్కన ఉన్న పిల్లలు అరిచి ఉంటారు, ఏమీ లేదు అంటాడు తడబడుతూ. ఇక వీళ్ళు ఆ ఇల్లు చూడటంలో మునిగిపోతారు. కానీ పాప కీర్తి మాత్రం అక్కడే ఉన్న సోఫాలో అలా చూస్తూ భయపడుతూ ఉంటుంది. అంతలో వాళ్ళ నాన్న వచ్చి, ఏంటి నాన్న బంగారు, అందరూ లోపల ఇల్లు చూస్తూ ఉంటే నువ్వేంటి ఇక్కడ అంటూ ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో అక్కడ ఉన్న కొన్ని కర్రల మూట కింద పడటం జరుగుతుంది. వెంటనే వాటి వైపు చూస్తూ ఉంటాడు రామ్. అంతలో ఎవరో అతనిపై చేయి వేయటంతో ఒక్కసారిగా వెనక్కు చూశాడు. అక్కడ ఓనర్తో పాటు సౌజన్య, ఇంకా సౌజన్య వాళ్ళ అమ్మగారు ఉన్నారు. అంతలో ఓనర్, చూడు రామ్, అవి కాసేపు ఉన్న తర్వాత మా అమ్మాయి వచ్చి తీసుకుపోతుందిలేండి అంటాడు నవ్వుతూ. ఇక ఇల్లు చూడటం అంతా అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు సౌజన్య వాళ్ళ కుటుంబం. ఎప్పుడు చేరుదామండి ఇంట్లో అంటుంది సౌజన్య. ఎల్లుండి మంచిది అన్నాడు పంతులు గారు. ఎల్లుండి చేరుదాం, ఈరోజు మధ్యాహ్నం నుంచి వస్తువులు సర్దు అంటాడు. ఇక అలానే చేసి ఆ ఇంట్లో చేరటం జరిగింది. ఇక ఇంట్లో చేరే రోజు రామ్ ఇక తన వర్క్ మీద
ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. సౌజన్య ఇంకా తన అమ్మతో పాటు కీర్తిని తీసుకొని ఆ ఇంట్లో చేరారు. ఇక అసలు కథ స్టార్ట్. మా అమ్మమ్మ అందరి దేవుళ్ళని నమ్ముతూ ఉంటారు. ఇక ఆ ఇంట్లో చేరగానే అన్నీ సర్దుతూ ఉన్నారు. పాప తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఇక వీళ్ళు సర్దటంలో మునిగి ఉన్నారు. కొన్ని సామాన్లు సర్ది పైన ఉన్న అటక బండ మీద ఉంచి ఇక పాలు పొంగిద్దామనుకున్నారు. అలానే గ్యాస్ వద్దకు వెళ్ళి ఆన్ చేస్తూ ఉన్నారు. కానీ గ్యాస్ ఎందుకో వెలగకుండా ఉంది. సౌజన్య ఒక చేత్తో లైటర్ పట్టుకొని ఇంకో చేతితో రెగ్యులేటర్ను చూస్తూ ఉంది. అంతలో చేతిలో ఉన్న లైటర్ అదే కొద్దిగా ఎగిరి కింద పడటం, ఇంకా సౌజన్య వాళ్ళ అమ్మ దాని వైపు చూస్తూ ఉండటం. అంతలో రెగ్యులేటర్ కూడా అదే ఊడి ఎగిరి కింద పడటం జరిగింది. ఇక నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. అంతలో అటు పక్క గదిలో సౌండ్ రావడంతో ఇద్దరూ వెళ్ళి చూశారు. అంతే, అక్కడ పైన పెట్టిన సామాను సంచులు కింద పడి ఉన్నాయి. ఏంది అమ్మ ఇది, రామ అంటూ ఈ ఇంటిలోకి వస్తే ఇలా అయింది అంటూ కూరగాయలు తరుగుతూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంది సౌజన్య. ఏమీ లేదులేమ్మా, ఏదో పొరపాటుగా అలా జరిగి ఉంటుందిలే. రేపు గుడికి వెళ్ళిరా, నేను ఇక్కడ కొద్దిగా దేవుడికి ప్రార్థన చేస్తా అంటుంది. అంతలో ఒక్కసారిగా సౌజన్య అమ్మ అంటూ అరుస్తుంది. ఏమైందమ్మా అంటూ తల్లి కూడా చూస్తుంది. సౌజన్య చెయ్యి తెగి రక్తం వస్తూ ఉంటుంది. ఇక దానికి బ్యాండేజ్ వేసి ఉన్నారు. రాత్రి భోజనాలు చేసి అలా పడుకొని ఉన్నారు. మా అమ్మమ్మకి ఏదైనా చోటు ఇంకా ఇల్లు కానీ తీసుకుంటే అది ఎటువంటిదో తన మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఇది తన వరం. ఇటువంటిది మా అమ్మమ్మకు ఇంకా చెప్పాలి అంటే నాకు కూడా. మా అమ్మమ్మ ఆ ఇంటిలో మొదట అలాంటి ఫీల్ చూసింది. కానీ ఆ ఫీల్ పెద్దగా లేకపోవడం వల్ల సైలెంట్గా ఉంది. అదే ఆమె చేసిన తప్పు. ఆ రోజు వాళ్ళు మొత్తం సోఫా వద్దనే కింద పడుకొని ఉన్నారు అందరూ. అంతలో సౌజన్య, అమ్మా ఏంటి ఈరోజు కీర్తి చాలా డల్గా ఉంటుంది అంది. అబ్బా ఏంటమ్మా, ఇంకా నీ పురాణాలు మొదలు పెట్టలేదు అనుకుంటూ ఉన్నా. కొత్త ఇల్లు కదా, పిల్లలు అలానే ఉంటారు, నిదానంగా అలవాటు అవుతుందిలే అంటుంది. అంతలో రామ్ నుంచి ఫోన్ వచ్చింది. హలో చెప్పండి, ఏం చేస్తున్నారు, తిన్నారా అంది సౌజన్య. ఇప్పుడే తిన్నా, మీరు? మేము కూడా ఇప్పుడే తిని ఇలా పడుకున్నాము అంటుంది. ఓకే కానీ మీ అమ్మను ఇప్పుడే పంపకు, కొత్త ఇల్లు కదా, కొన్ని రోజులు అక్కడే ఉండమను అంటాడు రామ్. ఓకే ఇప్పుడు చెబుతా అంటుంది. సరేలే కానీ నా బిడ్డ ఏం చేస్తుంది అంటాడు రామ్. తను పడుకొని ఉంది అంటుంది. ఓ అవునా, సరే కానీ ఏంది టీవీ సౌండ్ అలా పెట్టావు అంటాడు రామ్. ఏ సౌండ్? మేము టీవీ చూసేంత ఉందా మాకు? ఇక్కడ మా చావు మేము చేస్తూ ఉంటే అంటుంది. మళ్ళీ ఏంది, పక్కన ఏదో సౌండ్స్ వస్తూ ఉన్నాయి అంటాడు. ఏమీ లేదులే అబ్బా అంటుంది సౌజన్య. ఇక మరుసటి రోజు బండలు వలుకుతూ ఉంది సౌజన్య. అలా బకెట్ తన వెనుక ఉంది. తను ముందుకు వచ్చి బండలు తుడుస్తూ ఉంది. ఒక్కసారిగా ఏదో సౌండ్. వెనక్కు చూస్తే బకెట్ కింద పడి నీళ్లు అన్నీ కింద పడ్డాయి. అదేంటి అనుకుంటూ ఉంది. అలా 2 సార్లు కింద పడటంతో కొద్దిగా భయం వేసింది తనకి. కానీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇక అదే రోజు ఇద్దరు సోఫాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడే చీకటి పడుతుంది. ఏంటమ్మా ఈ కీర్తి ఇంత డల్గా ఉంది అంటుంది సౌజన్య. అంతలో ఒక్కసారిగా కరెంటు పోతుంది. ఇక పక్కనే ఉన్న క్యాండిల్ అంటించారు. ఆ వెలుగులో అటు పక్క ఉన్న బాత్రూమ్స్ వైపు చూసింది సౌజన్య అమ్మ. అక్కడ ఎత్తుగా ఒక మగ మనిషి ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఓ సౌజన్య అటు లైట్ వేయి అనగా అటు లైట్ వేయగా ఏదో నల్లని ఆకారం బాత్రూంలోకి వెళ్ళిపోవటం చూసి ఇద్దరికీ కొద్దిగా భయం పట్టుకుంది. బట్ అది ఏదో నీడ అయి ఉంటుంది, ఏమీ ఉండదులే అని
అంది సౌజన్య. కానీ మా అమ్మమ్మకి మాత్రం ఏదో ఏదో ఉంది అని తెలిసింది. ఇక మరుసటి రోజు అటుపక్క ఇంటి వారితో మాటలు కలిపింది మా అమ్మమ్మ, వారి నుంచి ఆ ఇంటి వివరాలు తెలుసుకోవాలి అని. ఇక ఆ రోజు మా పిన్ని ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తూ ఉంది. అంతలో ఒక్కసారిగా చాలా చల్లగా అయింది వాతావరణం. మా పిన్నికి మా అమ్మమ్మ అక్కడ లేదు అనే విషయం తెలియదు. కళ్ళు మూసుకొని అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయి అమ్మా అంది. ఇక ఫ్యాన్ ఆఫ్ అయింది. ఇక కొద్దిసేపు తర్వాత ఎవరో లోపల నుంచి తన వైపు వస్తూ ఉన్నట్టు అడుగుల సౌండ్. అది తన అమ్మే అనుకుంది. కాసేపు తర్వాత గుండెల మీద చాలా బరువు, ఊపిరి ఆడటం లేదు. అంతలో ఒక్కసారిగా మెయిన్ డోర్ ఓపెన్ అవ్వడం, కీర్తి ఇంకా మా అమ్మమ్మ ఇంటిలోకి వెళ్ళటం, మా పిన్ని ఉలిక్కిపడి లేవటం జరిగింది. ఇక జరిగింది మొత్తం మా అమ్మమ్మతో చెప్పింది పిన్ని. ఇక అదే రోజు రాత్రి వంట చేసే పనిలో ఉన్నారు ఇద్దరు. కీర్తి ఆడుతూ ఉంది సోఫాలో. ఇక కొద్దిసేపు తర్వాత కీర్తి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ వచ్చి అమ్మా ఎవరో ఉన్నారు మన ఇంట్లో, అదిగో అక్కడ ఉన్నారు అంది. ఇక అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఇక ఆ రాత్రి నుంచి కీర్తికి చాలా జ్వరం వస్తూ ఉంది. ఇక కీర్తి ఆ ఇంటి చుట్టూ భయపడుతూ చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆ రాత్రి నుంచి ఇక వారికి ఆ ఇల్లు నరకమైంది. చిన్నపిల్లల అరుపులు, ఇంకా రాత్రి ఎవరో దగ్గుతూ ఉన్నట్టు చిన్నగా ఏడుపు శబ్దాలు, ఏవో ఇంకా గుసగుసలు రావటం ఉన్నట్టు ఉంది. చలి ఎక్కువగా ఉండటం, ఇంకా చేతి గుర్తులు, అడుగులు పడటం చూసి హడలిపోయారు వాళ్ళు. లోపలి గదుల్లో ఎవరో కొంతమంది తచ్చాడుతున్నట్లు సౌండ్స్, ఇంకా కీర్తి మాటిమాటికి అక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళు నన్ను భయపెడుతూ ఉన్నారు అనటం. ఇంకా భరించలేక రామ్కి ఫోన్ చేస్తుంది సౌజన్య. జరిగింది మొత్తం చెబుతుంది. ఇక రామ్ మీరు భయపడకండి, నేను 2 రోజుల్లో వస్తా అంటాడు. ఇక అదే రోజు రాత్రి పాపకు హాస్పిటల్కు తీసుకువెళ్ళి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఆ చీకట్లో ఎవరో కొంతమంది ఉన్నట్లు కనిపివ్వగా ఒక్కసారిగా ప్రాణం పోయినట్టయింది. అక్కడే ఉన్న లైట్స్ వేయగా అక్కడ ఎవ్వరూ లేరు. అది కేవలం వారి స్ట్రెస్ వల్ల జరిగి ఉండొచ్చు అని అనుకున్నారు. మరుసటి రోజు వాళ్ళు సోఫా వద్దనే కుట్టు మిషన్ ఉంచి ఉన్నారు. ఇక పాప మళ్ళీ ఏడుస్తూ లోపల ఉన్న వాళ్ళ వద్దకు వెళ్ళి మిషన్ మీద దెయ్యం ఉంది అంటూ ఏడుస్తూ ఉంది. గుండె ఒక్కసారిగా నీరయింది వారికి. ఇక అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. ఎలా ఉన్నాడు అని అడిగారు. ఇక పాప ఏడుస్తూ భయపడుతూ ఉన్నారు. అది ఇక అలా అడిగితే ఇంకా భయపడుతుంది అని ఇక్కడ ఎవరు లేరు అన్నారు వాళ్ళు. ఎలాగో ఆ రాత్రి బిక్కుమంటూ గడిపారు వాళ్ళు. మరుసటి రోజు రామ్ వచ్చి ఎలాగో ఇంటి పక్క వారిని అడిగాడు ఆ ఇంటి గురించి. మొదట ఎవరు చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆ ఓనర్ గొడవ పడతాడని. కానీ ఇంట్లో ఉన్న ఆ పాప ఇక ఆడవాళ్ళని చూసి ఇక మేము చెప్పినట్టు ఆ ఓనర్కి చెప్పకు అంటూ ఆ ఇంటి గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆ ఇల్లు మొదట చాలా బాగుండేది. ఆ ఇంట్లో ఓ భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు అనుకోకుండా ఎందుకో ఇంట్లో ఉరివేసుకొని చనిపోయారు. ఆ తరువాత ఆ ఇల్లు తమ బంధువులకు వచ్చింది. ఇక వాళ్ళ 8 ఏళ్ళ అబ్బాయి ఉన్నట్టు ఉండి రాత్రి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పిల్లవాడు కనిపిస్తూ ఉన్నాడు అంటూ తన చిన్న కూతురు చెబుతూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఓ రోజు తొట్టిలో తమ చిన్న కూతురు కూడా చనిపోవడంతో ఇక మిగిలిన పెద్ద అబ్బాయిని తీసుకొని ఇక భార్యతో పాటు అతను వెళ్ళిపోయాడు. ఆ ఇంటిని తక్కువ రేటుకు అమ్మి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఇంట్లో 2 వయసు అయిన ముసలి వాళ్ళు కూడా వచ్చారు. వారితో పాటు వారి మనవడు కూడా ఉండేవాడు.
ఆ ముసలి ఆయన ఎప్పుడు ఎవరో నన్ను చూస్తూ ఉన్నారు అంటూ ఉండేవాడు. రాత్రిళ్ళు ఎవరో నా గుండెల మీద ఎగురుతూ ఉన్నారు అనేవాడు. అలా అతను కూడా ఆ ఇంట్లో చనిపోయాడు. ఇక చివరిగా మీకంటే ముందు ఓ భార్యాభర్తలు తన 2 పిల్లలు ఆ ఇంట్లో వచ్చారు. అప్పటి నుంచి భర్తకు ఆరోగ్యం బాగాలేదు. చివరికి అతను ఓ రోజు సాయంత్రం బయట ఉన్న సోఫా వద్ద పడుకొని ఏడుస్తూ ఉన్నాడు. నన్ను ఏమీ చేయకండి, మేము వెళ్ళిపోతాం అంటూ భార్య వచ్చి తనకు ధైర్యం చెబుతూ ఉంది. అతను మాత్రం పక్కకు చూసి అక్కడ అక్కడ ఎవరో చాలామంది ఉన్నారు అంటూ ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళు క్రిస్టియన్స్, అందుకే ఇంటికి చర్చి వారిని పిలుచుకు వచ్చి ప్రేయర్ చేపించారు. ఒక 2 రోజులు బాగానే ఉంది. ఓ రోజు అతను మళ్ళీ గట్టిగా అరుస్తూ వద్దు వద్దు నన్ను వదలండి అంటూ ఉండగా తన భార్య బయటకు వచ్చి చూసింది. సోఫాలో అతను కళ్ళు పెద్దవిగా చేసి చనిపోయి ఉన్నాడు. ఇక అప్పటి నుంచి ఆ ఇంటిలో ఎవ్వరూ చేరలేరు, చేరినా ఉండరు. ఇక మీరు ఇప్పుడు వచ్చారు, అది ఇల్లు కాదు, మీరు ఇక్కడ ఉండకండి, మేము చెప్పినట్టు చెప్పకండి అన్నారు. ఇక మా బాబాయ్కి, పిన్నికి, అమ్మమ్మకి చాలా భయం మొదలైంది. ఇంకా ఆ ఓనర్ మీద కోపం కూడా. ఇక మా బాబాయ్ ఓనర్కి కాల్ చేసి ఇల్లు ఖాళీ చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి రామ్, వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే ఖాళీ చేస్తామంటున్నారు, అది కుదరదు అన్నాడు. చూడన్నా, నేను ఏదో నమ్మి ఇంటిలో వచ్చాము. చిన్న పిల్ల ఉంది, దాని ముఖం చూసి మీరు మాకు ఆ ఇంటిని అంటగట్టారా అన్నాడు. అయ్యో రామ్, మీకు ఈ ఇంటి గురించి చెప్పి ఉంటారు, ఇప్పుడు మీరు వెళ్తే ఆ భయంతో ఇంకా ఎవరు వస్తారు అంటూ గొడవ. అలా అందరూ చూస్తూ ఉన్నారు. చివరికి ఆ ఓనర్ ఇంటిని ఖాళీ చేయడానికి ఒప్పుకున్నాడు. 2 నెలల అద్దెతో పాటు కరెంట్ బిల్, వాటర్ బిల్ కట్టించుకొని వదిలాడు. ఇక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన కీర్తి ఆరోగ్యం కుదుటపడింది. కానీ వాళ్ళు నెక్స్ట్ చేరిన ఇంట్లో కూడా అచ్చం అటువంటివే చూశారు. 2 సార్లు పాప నీళ్ళ బకెట్లో పడింది. మా పిన్ని పనిలో చూడలేదు, అలా చూసి పాపని ఏడుస్తూ తీసింది. దేవుడి దయ ఏమీ కాలేదు. ఆ తరువాత బీరువ పక్కన ఓ మహిళ నీడ ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది. నిద్రలో ఈ ఇల్లు వదిలి వెళ్ళు, ఇది నాది, లేదా నీ పిల్లను చంపేస్తా అంటూ చాలాసార్లు మాటలు. ఇక భయంతో ఖాళీ చేసి మరో ఇంట్లో చేరారు. ఇక ఆ ఇంట్లో ఏమీ జరగలేదు. ఇప్పుడు వీళ్ళు చాలా ఖర్చు పెట్టి అందమైన పెద్ద ఇంటిని కట్టించుకున్నారు. ఇది నిజంగా మా పిన్ని వాళ్లకు జరిగిన అనుభవం ఆధారంగా నేను చెప్తున్న కథ.